హాయ్ పిల్లలు. 'విక్రమార్కుడు భేతాళుడు' కథల సిరీస్‌లో అసలు విక్రమార్కుడు, భేతాళుడు ఎవరు? వీరు ఎలా ఒకరినొకరు కలుసుకున్నారు అని తెలుసుకుందామా? చాలా కాలం క్రితం భారతదేశంలో విక్రమార్కుడనే ధైర్యవంతుడైన రాజు ఉండేవాడు. ఆయన తెలివి, ధైర్యం, దయాగుణాల వల్ల అందరికీ ప్రియమైన వాడయ్యాడు. ఒకరోజు రాజుగారి సభకి ఒక మిస్టీరియస్ మెజిషియన్ వచ్చాడు. ఆయన ఒక ఫ్రూట్ని రాజుగారి కోసం తెచ్చి రాజుగారితో ఇలా అన్నాడు: రాజా, ఈ ఫ్రూట్ని జాగ్రత్తగా మీ ట్రెజరీలో పెట్టండి. ట్రెజరీ అంటే ధనాగారం. ఇలా ప్రతిరోజు చాలా సంవత్సరాల వరకు ఆ మెజిషియన్ ఫ్రూట్ ఇస్తూనే ఉన్నాడు. కొన్ని రోజులకి రాజుగారి ట్రెజరీ గార్డు రాజుగారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, రాజా రాజా, తొందరగా రండి, తొందరగా రండి అని పెద్ద పెద్దగా అరుస్తూ పిలిచాడు. దాంతో రాజుగారు అతన్ని అరుపులు విని ఏమైంది అని ట్రెజరీ వద్దకి వెళ్ళాడు. రాజుగారు ఆశ్చర్యపోయి, ఏమిటి అద్భుతం అని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అప్పుడేమైందంటే ఆ మెజిషియన్ తెచ్చిన ఫ్రూట్స్ అన్నీ డైమండ్స్ అయిపోయాయి. ఇది చూసిన వారందరూ కూడా షాక్ అయ్యారు. మరుసటి రోజు రాజుగారి దగ్గరికి మళ్ళీ వచ్చాడు ఆ మెజిషియన్. రాజుగారు ఆ మెజిషియన్ని చూసి వెంటనే తన సింహాసనం మీద నుంచి లేచి ఆయనతో ఇలా అన్నాడు: మీరిచ్చిన పండ్లన్నీ వజ్రాలు అయిపోయాయి. చాలా సంతోషం, మీ మేలు మర్చిపోను. నీకే విధంగా సాయం చేయగలను అని అడిగాడు రాజు. మెజిషియన్ రాజుగారితో, ఓ రాజా, ఒక పెద్ద అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద తలకిందులుగా వేలాడుతూ ఉన్న ఒక భూతం ఉంది. దాని పేరు భేతాళుడు. అతను చాలా తెలివైన భూతం. ఆ భేతాళుడిని మీరెలా అయినా తీసుకురావాలి. రాజుగారు చాలా ధైర్యవంతుడు కదా మరి. సరే అని ఆ మెజిషియన్తో చెప్పి అడవికి బయలుదేరడానికి ఏర్పాట్లు చేయమని భటులతో చెప్పాడు. రాజుగారు అడవికి బయలుదేరారు. అడవిలోకి వెళ్తుంటే బాగా చీకటైపోయింది. అయినా భయపడకుండా ముందుకు నడుస్తూ ఉండగా ఓ పెద్ద మర్రి చెట్టు కనిపించింది. దానిపైన తలకిందులుగా ఉన్న భేతాళుడు కనిపించాడు. భేతాళుడు రాజును చూసి, ఎవరు నీవు అని అడిగాడు. దానికి రాజుగారు, నేను విక్రమార్కుడు అని పిలువబడే రాజుని. నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను అని అన్నాడు. నన్ను ఒక మెజిషియన్ పంపాడు అని మొత్తం స్టోరీ చెప్పాడు. భేతాళుడికి అర్థమైంది. రాజుతో ఇలా అన్నాడు: ఓ రాజా, ఆ మెజిషియన్ మోసగాడు, నిన్ను చీట్ చేస్తున్నాడు. నా పవర్స్ అన్నీ వాడుకోవడానికి నిన్నిలా పంపాడు. నువ్వు ధైర్యవంతుడివి, మంచివాడివి, నిజాయితీపరుడివి. నేను నీకు సహాయం చేస్తాను. మనం మెజిషియన్కి దొరకకుండా అతనికి బుద్ధి చెప్పచ్చు. కానీ నువ్వు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం అంత తేలికైన పని కాదు. ఈ అడవిలోంచి బయటికి వెళ్తూ ఉండు, నన్ను నీ భుజం మీద వేసుకుని. నేను నీకు బోరు కొట్టకుండా కథలు చెప్తాను. నువ్వు ఈ కథలు విని నేను అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పాలి. తప్పు చెబితే నీతో వచ్చేస్తాను. సరైన సమాధానం తెలిసి చెప్పలేదో నీ తల బూమ్ అంటుంది. ఇలా భేతాళుడు విక్రమార్కుడితో ఎన్ని కథలు చెప్పాడో, ఎన్ని ప్రశ్నలు వేశాడో, వాటికి విక్రమార్కుడు సరైన సమాధానం చెప్పాడా లేదా, మౌనంగా ఉన్నాడా లేదా, విక్రమార్కుడు అసలు గెలుస్తాడా, ఇవన్నీ ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. అంతే పిల్లలు. మరిన్ని మజిలీ కథల కోసం మన కథ చెప్తా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.